సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా మంది అభ్యర్థులు మరి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వస్తాయి, మేము ఎగ్జామ్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే ఈ నోటిఫికేషన్లో ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అడగడం అయితే జరిగిందండి. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము ఈరోజు మన యొక్క వీడియోలో చూద్దాము. సో గైస్, దీని యొక్క పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. మొదటిసారి చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. అలాగే మన యాప్ లింక్ కూడా ఉందండి వీడియో డిస్క్రిప్షన్లో. అన్ని రకాల ఎగ్జామ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ఫుల్ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, మనము ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా తప్పకుండా మనకు ఆ యొక్క సిలబస్కు సంబంధించినటువంటి మరి ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్గా సిలబస్ తెలిసి ఉండాలి. ఆల్రెడీ సిలబస్ చెప్పాను ఎంటీఎస్ గురించి. అండ్ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ఏ బుక్స్ చదవాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? మరి ముందుగా మనం బుక్స్ లిస్ట్ అయితే చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ షోన్ ద బెస్ట్ బుక్స్ టు ప్రిపేర్ ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ముందుగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మనం ఇలాంటి పుస్తకాలు చదవాలి అని చూద్దాం. తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండు కూడా చెప్తాను. ఓకే, ముందుగా మనం చూసినట్లయితే ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ రీజనింగ్ ఫర్ ప్రాక్టీస్ అండి, రాజేష్ వర్మ, అరిహంత్ పబ్లికేషన్ అయితే మనము తప్పకుండా చదవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్, ఎస్ చంద్ అకాడమీ. మనకు తెలుగులో కూడా అందుబాటులో ఉంటాయండి రెండు బుక్స్. ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ సాలిడ్ పేపర్స్ వచ్చేసి కిరణ్ పబ్లికేషన్లో తీసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ అండి. ఓకే, తెలుగులో కూడా మనకు ఆర్ఎస్ అగర్వాల్ కూడా అందుబాటులో ఉంటాయి. తెలుగులో సాలిడ్ పేపర్ కూడా మనకు తెలుగులో చాలా బుక్స్ అందుబాటులో ఉన్నాయి. విజేత కాంపిటీషన్లో కూడా ట్రై చేయొచ్చు మనం. నెక్స్ట్ బెస్ట్ బుక్స్ ఫర్ రీజనింగ్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్. రీజనింగ్కి ఎలాంటి బుక్స్ మనం యూజ్ చేయాలి అంటే ఏ మోడర్న్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, రివైజ్డ్ ఎడిషన్, ఆర్ఎస్ అగర్వాల్. మనకు తెలుగులో కూడా ఇది అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్, తీసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్వేజ్ బుక్స్ చూసినట్లయితే ఎంటీఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్స్. తప్పకుండా మనకు ఇంగ్లీష్ పైన కూడా కొన్ని మార్కులు అయితే అడగడం జరుగుతుంది. ఓకే, వర్డ్ పవర్ మేడ్ ఈజీ, నార్మన్ లూయిస్ అనేటువంటి ఆథర్ బుక్ తీసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్, ఎస్పి బక్షి, అరిహంత్ పబ్లికేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎడిషన్, హరిమోహన్ ప్రసాద్, ఉమారాణి సిన్హా, మెగ్రా హిల్స్ ఎడిషన్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇవి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇవి తీసుకోవచ్చు, మనం ప్రిఫర్ చేయవచ్చు. అండ్ జిఎస్, వీటికి ఏ బుక్స్ చదవాలండి? మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మనకి. ఓకే, ముందుగా మనకి అరిహంత్ పబ్లికేషన్లో 14,000+ క్వశ్చన్స్ ఆన్ జిఎస్ పైన ఉండడం జరుగుతుందండి. ఆ బుక్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్లో ఉంటుంది ఇది. ఓకే, తెలుగు కావాలంటే విజేత కాంపిటీషన్లో తీసుకోండి, బాగుంది. ఓకే, జనరల్ నాలెడ్జ్ ల్యూసెంట్ అండి. ల్యూసెంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంగ్లీష్ మీడియం వారికి. తెలుగు మీడియం వారికి తప్పకుండా మీరైతే హైటెక్ విజయరహస్యం కానీ విజేత కాంపిటీషన్స్ బుక్ కానీ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే సెషన్ 1, సెషన్ 2 రెండు అయితే ఉంటాయండి. ఓకేనా? ఇందులో మరి న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20, నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ 20 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులు. ఓకేనా? మొత్తం 90 మార్కులకు గాను ఉంటుందండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఇక ఎస్ఎస్సి ఎంటీఎస్ సిలబస్ ప్రకారం కనుక చూసినట్లయితే ముందుగా లాజికల్ రీజనింగ్ టాపిక్ వైజ్ అండి. క్లాసిఫికేషన్ 1 నుంచి 2 మార్కులు వస్తాయి, అనాలజీ పైన 4 మార్కులు, సిరీస్ పైన 4 మార్కులు, కోడింగ్ డీకోడింగ్ 4 మార్కులు, వెన్ డయాగ్రామ్స్ 1 మార్కు, నెక్స్ట్ సలోజిమ్ 2,
మిస్సింగ్ నెంబర్స్ 1, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్ 1, పజిల్స్ నుంచి 3 నుంచి 4 రావచ్చండి. నాన్ వెర్బల్ రీజనింగ్ వచ్చేసి 4 మార్కులు అయితే ఇందులోంచి రావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వాంటి టాపిక్స్ అండి. ఆల్జీబ్రా నుంచి 1, యావరేజెస్ నుంచి 2, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ 1, ఏరియా అండ్ పెరిమీటర్స్ ఆఫ్ బేసిక్ జియోమెట్రిక్ 1, ఇంట్రెస్ట్ 2, మెన్సురేషన్ 1, నెంబర్ సిస్టమ్ నుంచి 1, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 లేదా 2, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 2 మరియు 3, సింప్లిఫికేషన్ నుంచి 3 వస్తాయండి. టైమ్ అండ్ వర్క్ నుంచి 2, టాబ్యులేషన్ ఆర్ బార్గ్రాఫ్ 1 నుంచి 2 మార్కులు అయితే ఇందులోంచి రావడము జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ నుంచి అండి. ఎర్రర్ స్పోటింగ్ 3, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి 4 వస్తాయి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ 3, క్లోజ్ టెస్ట్ నుంచి 5, సినోనిమ్స్ ఆర్ యాంటోనిమ్స్ 4, ఫేజ్ ఆర్ ఐడియమ్స్ మీనింగ్ 2, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ 2, స్పెల్లింగ్స్ నుంచి 2 అయితే రావడము జరుగుతుందండి. ఇక్కడ కూడా సైడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ జిఎస్ టాపిక్స్ నుంచి అండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి కేవలం 2 ఉంచండి. ఫిజిక్స్ నుంచి 1, కెమిస్ట్రీ నుంచి 1 మాత్రమే వస్తాయి. బయాలజీ నుంచి 3 నుంచి 5 మార్కులు వస్తాయండి. ఇంపార్టెంట్ బయాలజీ. ఎన్విరాన్మెంట్ నుంచి 1 వస్తుంది. సైన్స్ ఇన్వెన్షన్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 1 వస్తుంది. ఇది 3 కూడా ఒకదానిగా చెప్పుకోవచ్చు అండి. బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ఇన్నోవేషన్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటిని కూడా ఒకేలాగా చేసుకుని మనము దాదాపు 10 మార్కులు వస్తాయని చెప్పుకోవచ్చు సింపుల్గా సైన్స్ నుంచి. ఓకే. కరెంట్ అఫైర్స్ 7 నుంచి 8 అండి. హిస్టరీ 2 నుంచి 3, ఫేమస్ ప్లేసెస్ అండ్ పీపుల్ 1 నుంచి 2, ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ 1, ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి 1, పాలిటీ లేదా ఎకానమీ 2, నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ 2, బుక్స్ అండ్ ఆథర్స్ 1 అండి. ఇది మనకి జిఎస్ లేదా జీకే నుంచి వచ్చేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ అండి. సో ఇందులో నుంచి మనకు తప్పకుండా క్వశ్చన్స్ అయితే ఈ విధంగానే రావడము జరుగుతుంది. సో సిలబస్ ముందు పెట్టుకొని మనం ఇచ్చినటువంటి బుక్స్ ప్రకారం అయితే మీరు ప్రిపేర్ అయితే తప్పకుండా ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ పొందవచ్చు. ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది 10వ తరగతి లెవెల్లోనే క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. కొంచెం కష్టపడ్డట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశము ఉంటుంది. ఈసారి 15,000 ఉద్యోగాలతో నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మన యొక్క ప్రిపరేషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు వీడియో కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అతి త్వరలోనే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ప్రీవియస్గా వచ్చినటువంటి పేపర్స్ పైన 1 by 1 మనము క్లాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.